హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తెలిసి మీరు బాగానే ఉంటారు. అండ్ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ అన్న కాంబినేషన్లో వస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ తెలుసుకున్న ముందు ప్లీజ్ కొత్త ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ 98% నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. ప్లీజ్ ఇలాంటి అయితే మన ఛానల్కి మాత్రం చాలా హానికరం. అండ్ ప్లీజ్ యాజ్ ఎ బ్రదర్గా యాజ్ ఎ ఫ్రెండ్గా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న గంట బెల్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అలా వస్తుంది. ప్రతి నోరు మూసుకోవాలి అంతే, అంతకుమించి నేను చెప్పలేను. ఎందుకంటే 3-4 డేస్ బ్యాక్ వచ్చిన లుక్ ఎలా ఉందంటే అసలు ఎన్టీఆర్ అన్న చాలా బక్కగా చిక్కిపోయినట్టు ఉన్నాడు. అసలు ఎందుకంటే మూవీ స్టోరీ దేని గురించి, అసలు మూవీ కాన్సెప్ట్ దేని గురించి అనేది కూడా ఏ ఫ్యాన్స్ కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంతలా ఉన్న తారకన్న చాలా అసలు ఇంత బక్కగా అయ్యిందంటే ఘోరంగా బక్కగా అయిపోయింది అసలు నిజంగా. అంటే సినిమా మీద పెట్టే ఎఫెక్ట్ అలాంటిది, సినిమా మీద పెట్టే ఒక అసలు ఏమైనా అంటారు కదా ఒక ప్రాణం అలాంటి. తారకన్న ఏ క్యారెక్టర్ అయినా ఉండని ఏదైనా ఉండని అసలు వేరే లెవెల్, ఎంత బక్కగా అయినా అవుతారు. ఎందుకంటే క్యారెక్టర్ని బట్టి ఉంటుంది మూవీ అప్డేట్. అండ్ ద కింగ్ ఆఫ్ డ్రాగన్ మూవీ ఎవరైనా ఉన్నారంటే ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ సూపర్ స్టార్ తారకన్న, ఎన్టీఆర్ అన్న. అంతకుమించి నేనేం చెప్పినాను. ఎందుకంటే దాదాపుగా డ్రాగన్ మూవీ 2 పార్ట్స్లో రిలీజ్ అవుతుంది. అంటే 2 పార్ట్స్లో అంటే ఏదో ఫస్ట్ పార్ట్ ఇప్పుడు 2026 రిలీజ్ చేసి సెకండ్ పార్ట్ 2029లో 2030లో రిలీజ్ చేయట్లేదు. దాదాపుగా 2 పార్ట్స్ 1 ఇయర్లోనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మార్చ్లో డ్రాగన్ మూవీ పార్ట్ 1 రిలీజ్ అయిందంటే దాదాపు నవంబర్లో అయితే పార్ట్ 2 మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఒకటేసారి మూవీ షూట్ చేసి తర్వాత ఎడిటింగ్ అనేది అయినా కానీ కొన్ని మంత్స్ కొన్ని గ్యాప్ ఇచ్చిన తర్వాత పార్ట్ 2 మూవీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. ఇదే కానీ జరిగితే మాత్రం జాతిని ఖచ్చితంగా మింగడానికి అయితే ఖచ్చితంగా ఉంది. బాక్స్ ఆఫీస్ మాత్రం అసలు అది ఊపిరి పీల్చుకుంటుందో లేదో ఏంటో కూడా అర్థం కావట్లేదు. అందుకే అంటారేమో దేశమంతా మాస్కి అమ్మ మొగుడు తారకన్న అని. నాకు అసలు ఇప్పుడు అర్థమైంది అసలు డ్రాగన్ మూవీ గురించి. అని ఆయన తీసుకున్న ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందంటే అసలు మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు దాదాపుగా డ్రాగన్ మూవీ 35 డేస్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నది. నిజంగా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫెస్టివల్ అయినా కానీ, తారకన్న బర్త్డే రోజు అయినా కానీ, ఏదైనా గ్లిప్స్ అయినా కానీ, ఏదైనా ట్రీజర్ అయినా ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేస్తే అది ఫ్యాన్స్కి ఎలా ఉంటుందంటే అది మనం మాటల్లో చెప్పలేము. అంత ఘోరంగా ఇది అసలు సోషల్ మీడియా మొత్తం తగలబడిపోద్ది అంతే. అండ్ ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ ఎక్కడంటే ఆఫ్రికాలో షూటింగ్ జరుగుతుంది. దాదాపుగా 35 డేస్ మన హైదరాబాద్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఆఫ్రికాలో షూటింగ్ జరుగుతుంది. అండ్ అప్డేట్స్ ఇస్తే కొంచెం హైప్ ఎక్కించుకుంటాం, అంతకుమించి మేము ఏం చేయలేము. అండ్ ఎందుకంటే ఏదైనా పోస్టరో ఏదైనా లిక్కో ఏదైనా ఇస్తే కొంచెం మాకు నరాల్లో డ్రగ్స్ ఎక్కించుకుంటాం. ప్లీజ్ నాకు కొంచెం అప్డేట్ ఇవ్వండి. అండ్ ప్రశాంత్ నీల్ గారికి కొంచెం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అంతకుమించి నేను చెప్పలేను. అండ్ ఫస్ట్ హాఫ్ అవర్ ఏదంటే 3 hours 40 minutes రన్ టైం ఉంటుందని చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇండియా బిగ్గెస్ట్ మాస్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే ఇది తారకన్న. అండ్ ప్రతిసారి అసలు వేరే లెవెల్. అది మనం దాని గురించి మాట్లాడుకోవద్దు. మాస్కి అమ్మ మొగుడు తారకన్న అంతే, అంతకుమించి నేను చెప్తున్నాను. హ్యాజ్ ఏ చరణ్ అన్న ఫ్యాన్గా చెప్తున్నా. అంతే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి అంతే. డ్రాగన్ మూవీ ఎలా ఉండబోతుందో, డ్రాగన్ మూవీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే బ్రూస్లీ ఒక బయోగ్రఫీ అయితే తీస్తున్నారు ప్రశాంత్ నీల్. ఎందుకంటే బ్రూస్లీ అంటే ఇప్పుడు రియల్ లైఫ్లో బ్రూస్లీ చాలా బక్కగా ఉంటాడు కదా, తారకన్న కూడా అలా ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. అండ్ రీసెంట్గా గడ్డం కూడా షేవింగ్ చేయించుకున్నాడు తారకన్న. అండ్ తర్వాత జరిగిన ఒక మోస్ట్ వింటేజ్ లుక్, ఒక ఏదో రోలెక్స్ వాచ్ ప్రమోషన్ కోసం వెళ్ళినప్పుడు అసలు అప్పుడు ప్రశాంతంగా అనిపించింది. ఆ లుక్స్ చూసిన తర్వాత ఇలా ఉంటే చాలు, ఇలా ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనుకున్నట్టు అనిపించింది నాకైతే. అండ్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ మీకు ఇంకా అప్డేట్స్ కావాలంటే, అండ్ మీకు ఇంకా మూవీ అప్డేట్స్ కావాలంటే, మీకు ఇంకా అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ మాత్రం 98% సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. అండ్ పక్కన ఉన్న గంట బెల్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ యాజ్ ఎ బ్రదర్గా యాజ్ ఎ ఫ్రెండ్గా మాత్రం మీరు సపోర్ట్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అంతకుమించి నేనేం చెప్పలేను. అండ్ ప్లీజ్ సపోర్ట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.